హలో హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు జ్యోతి ఈజీ సింపుల్ స్టిచ్చింగ్ బ్లాగ్స్. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి చూసారు కదా, లాంగ్ డ్రెస్ అండి. ఈ లాంగ్ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను. చున్నీ కూడా చాలా పెద్ద వచ్చింది. కాకపోతే దీన్ని నేను లంగావోణిగా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. అది ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. చూసారు కదా, డ్రెస్ పై పార్ట్ కింద పార్ట్ సెపరేట్ చేసుకోవాలండి. మధ్యలో కుట్లు ఉంటాయి కదా, అటాచ్మెంట్స్ అన్ని ఇప్పుకోవాలి. హ్యాండ్స్ బాడీ అన్ని ఇప్పుకోవాలి. చూసారు కదా, ఇలా సెపరేట్ చేసుకోవాలండి. పై పార్ట్ బాటమ్ పార్ట్ ఇలా సెపరేట్ చేసుకొని ఇప్పుడు పైన బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు పరికిణీ లెంత్ ఎంత ఉందన్నది చెక్ చేసుకున్నామండి. నా పరికిణీ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ వచ్చిందండి పొడవు. చూసారా, ఒకసారి పరికిణీ లెంత్ అన్నది చెక్ చేసుకోవచ్చు. పరికిణీ లెంత్ వచ్చేసి 38 ఉందండి. కాకపోతే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను, 40 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచెస్ వచ్చేసి పైకి ఫోల్డింగ్ లో పోతుంది. 1 ఇంచ్ వచ్చేసి మనకి ఎలా అయినా సరే పరికిణీ అనేది కొంచెం పొడవుగా ఉండాలి కదండి, అందుకని 1/2 ఇంచ్ 1 ఇంచ్ వదిలేసాను. చూసారు కదా, ఇలా మనం సెపరేట్ చేసుకున్న పై పొట్టు ఉంది కదండి, దాన్ని అయితే ఇలా వేసుకోండి. నేనైతే ఫస్ట్ టేప్ కొలతలతో చెప్పానండి. ఇప్పుడైతే డైరెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్స్ మనం ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తున్నాం చూడండి. ఫస్ట్ ఏంటంటే బ్లౌజ్ వెనక్కి తిప్పుకొని చంక దగ్గర ఉంటుంది కదండి, చూసారా, ఇలా చంక దగ్గర లూజ్ అనేది చూసుకోవాలి మనం. ఇది మనకి బ్లౌజ్ లూజ్ అనేది వస్తుందండి. ఇలా పట్టుకొని ముందు ఫస్ట్ బ్లౌజ్ లూజ్ అనేది చెక్ చేసుకుందాం. చూసారా, డ్రెస్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ లూజ్ నాకు సరిపోయిందండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. చూసారు కదా, షోల్డర్ మధ్యలోని ఇలా ఫోల్డ్ చేయాలండి. షోల్డర్ మధ్యలో నుంచి ఇలా ఫోల్డ్ చేసి కింద అయితే మనకి ఫ్లిప్ ఇస్తాడు కదా, ఆ ఫ్లిప్ దగ్గర నుంచి పట్టుకోవాలండి. ఇదే మనకి బ్లౌజ్ పొడవు చెస్ట్ వరకు కూడా పొడవు వస్తుంది. చూసారు కదా, అక్కడ అలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చింది మనకి పట్టీ వస్తుంది కదండి, షేప్ పట్టీ వస్తుంది కదా, ఆ పట్టీ వరకు యాడ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక చంక మధ్యలో నుంచి చిన్న డాట్ పెట్టుకుని అక్కడ మనం ఇందాక ఫ్లిప్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ లో నేనైతే డ్రా చేసానండి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కూడా మార్క్ చేసుకున్నాక ఇది ప్రిన్స్ కట్ చాలా ఈజీగా, మన ఓన్ బ్లౌజ్ అయితే మనకు మెజర్మెంట్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. బయట ఎవరికైనా కుట్టేటప్పుడు అయితే మాత్రం మెజర్మెంట్ తీసుకోవాలి. నాకైతే చంక మధ్యలో నుంచి ఫ్లిప్ దగ్గర నేను డ్రా చేసుకున్నాను. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కూడా కౌంట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ ఉందండి. షోల్డర్ పొడవు అయితే 3 ఇంచెస్ నుంచి మిగిలింది నేను కటింగ్ లోకి తీస్తున్నానండి. చూసారా, ఇలా పలక షేప్ లో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలుచుకోవచ్చండి. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి షోల్డర్ మధ్యలో నుంచి ఇందాక ఎలా ఫోల్డ్ చేసామో సేమ్ అలానే కింద ఫ్లిప్ పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి పొడవు అనేది కొలుచుకోవాలండి. చూసారా, ఇలా అనమాట. అక్కడ మార్క్ చేసుకొని మనకు పొడవు ఎంత వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఇప్పుడు వెనక నెక్ వచ్చేసి పొడవు కొలుచుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు లూజ్ అయితే సరిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్ పొడవు అయితే చూసుకున్నామండి. నెక్ పొడవు వచ్చేసి నాకు 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. వెనకాల నెక్ కదండి, కొంచెం డీప్ తీసుకున్నాను. ఇలా 10 దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ వచ్చేసి 3 పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. సేమ్ ఇందాక ఫ్రంట్ ఎలా లైన్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అలాగే లైన్ చేసుకున్నాం. నేనైతే వెనకాల బ్యాక్ నెక్ కి హోల్ పెట్టుకున్నారని చూస్తున్నానండి. చాలా ఈజీగా హోల్ చాలా రౌండ్ షేప్ లో ఇలా మార్క్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి నెక్ అయితే వెనక్కి దింపట్లేదండి, ఇంకా ఓన్లీ రౌండ్ షేప్ అనేది నేను లైన్ చేస్తున్నాను. డ్రెస్కి వచ్చిన వెనకాల డీప్ అయితే ఉంది కదా, ఆ డీప్ నుంచే నేను రౌండ్ షేప్ ని లైన్ చేశాను. చూసారు కదండి, ఇందా మనం మార్క్ చేసుకున్న విధంగా క్రాప్ అయితే చేసుకోవాలి. సేమ్ మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వదిలేసుకొని ఫుట్కి మిగిలిందంతా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఇలా 2 పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి.
చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి బటన్స్ వచ్చినాయి. మీకు ఫ్రంట్ ఏం వర్క్ లేదు కాబట్టి వెనకాల హుక్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ ఫ్రంట్ బటన్స్ అనేవి ఉంచేసుకోవచ్చు. మనకి నెక్ కి అదొక రకమైన డిజైన్ కింద యూజ్ అవుతుంది. కాకపోతే నాకు ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటున్నానండి, అందువల్ల నేను ఫ్రంట్ తీసేస్తున్నాను. అవి తీసేసి ఈ కటింగ్ మనం ప్రిన్స్ కట్ అయితే కట్ చేయించుకుంటున్నాం కదండి, ఈ ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్స్ అన్ని అటాచ్ చేసుకోవాలండి. ఎలా అటాచ్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మనకు ఆల్రెడీ డ్రెస్ లో లైనింగ్ ఉంది కదండి, ఆ లైనింగ్ తో పాటే మనం కట్ చేసాం కాబట్టి లైనింగ్ విడిగా కట్ చేసుకునే అవసరం లేదండి. సో కాబట్టి ఆ లైనింగ్స్ అనేవి మనం కటింగ్ చేసాం కదా, కటింగ్ వరకు కూడా అటాచ్ చేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మనం ప్రిన్స్ కట్ చేసిన 4 పీసెస్ ని కూడా ఇలా అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అవి అటాచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేనైతే కింద షేప్ పట్టి దగ్గర కట్ చేయలేదండి, ఎక్స్ట్రా వచ్చింది కదా అదైతే కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేస్తాను. మనం ఇప్పుడు ఇది ఎలా అటాచ్ చేయాలంటే, మనం కొలుచుకున్న దాని దగ్గర నుంచి మనం చెస్ట్ పాయింట్ మధ్యలో ఇలాగా డ్రాప్ పెట్టుకోవాలండి. సేమ్ అదే విధంగా దాన్ని అటాచ్ చేసే పార్ట్ కూడా ఇలాగా మార్క్ చేసుకోవాలండి. సేమ్ అదే ఆ మార్కు ఈ మార్కు సమానంగా రావాలండి, దాని గురించి అలా పెట్టుకున్నాం. చూసారు కదా, కరెక్ట్ గా వచ్చేలా సెట్ చేసుకొని కుట్టుకోవాలండి దాన్ని. ఇలా చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ 2 పార్ట్లు కుట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా అదే విధంగా డబుల్ స్టిచ్ కూడా చేసుకుందామండి. సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా కుట్టుకుందాం. ఇప్పుడు 2 వైపులా కుట్టేసాం కదండి. చూసారు కదా, ఇప్పుడు నాకు ఇందాక షేప్ పట్టే దగ్గర నేను అయితే కటింగ్ అయితే చేయలేదండి. ఇప్పుడైతే 2 సమానంగా పెట్టుకొని అవైతే కటింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే షేప్ పట్టీలు తీసుకొచ్చండి. నేనైతే ఒక 1/2 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. సిల్క్ కలర్ క్లాత్ తీసుకున్నాను. లోపల లైనింగ్ అయితే నాకు అవైలబుల్ గానే దొరికింది. ఇప్పుడు చూసారు కదా, చూపిస్తున్న విధంగా షేప్ పట్టి పొడవు అయితే చూసుకోండి. నేను ఇంకా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసుకోలేదు, కటింగ్ మెజర్మెంట్ తీసేసుకున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని దాని మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. 2 షేప్ పట్టీలు తీసుకొని ఇవైతే మనం ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా 2 షేప్ పట్టీలు అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా 2 షేప్ పట్టీలు ఆపోజిట్ వైజ్ లో, ఒకటి ఆపోజిట్ వైజ్ లో ఉండాలి. ఇప్పుడు మనం దీనికి బ్లౌజ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూసుకుందాం. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని దాన్ని సెట్ చేసుకుంటూ కుట్టాలండి. సేమ్ రెండోది కూడా అలాగే కుట్టుకొని డబుల్ సెట్ స్టిచ్ కూడా చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని లైన్ చేసుకోవాలండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి వేసుకోవచ్చండి. ఉక్సులు పట్టి వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా, అటు సైడ్ చూసారు కదా, ఇలా ఈ సైజ్ పీస్ తీసుకొని ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా ఫ్రంట్ నుంచి కుట్టాలండి. చూసారా, ఇలా నేను చూపించిన విధంగా ఫ్రంట్ సైడ్ పెట్టి ఇలా బ్యాక్ అనేది తిప్పాలి. మొత్తం క్లాత్ అనేది కవర్ చేసి ఫుల్గా, బయటి క్లాత్ అనేది కనిపించకుండా ఫుల్గా కవర్ చేసి లోపలికి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా ఇలా అనేది స్టిచ్ చేయాలి. ఇప్పుడు తాళ్ళు పట్టి అనేది కుట్టుకొచ్చింది. తాళ్ళు పట్టికి ఉక్సులు పట్టికి డిఫరెన్స్ ఏంటంటే, తాళ్ళు పట్టికి మనం ఎక్స్పెన్స్ చేస్తామండి, అక్కడ బద్దిలాగా కొంచెం దలసరగా వేస్తాం. కాబట్టి మనం ఉక్సులు పట్టి మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి స్టిచ్ చేయడం అయ్యాక ఇలా రెండు సెట్ చేసుకున్నాక యాక్సెస్ క్లాత్ ఏమైనా ఉంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా సెట్ చేసుకొని నెక్ అనేది డౌన్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుని క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా మనం హోల్ పెట్టాం కదండి, దాన్ని చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. చిన్నది ఏదైనా వచ్చినా సరే మనకి నెక్ అనేది పెద్దదైపోతుంది. ఫస్ట్ మనం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇది బ్యాక్ నెక్ ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవాలి. కుట్టడం అయిన తర్వాత చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోండి. అది రౌండ్ నెక్ కదండి, చాలా ఈజీగా తిరుగుతుంది. చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని నెక్ అయితే వెనక్కి తిప్పుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా డాట్స్ పెట్టుకొని నెక్ అయితే వెనక్కి తిప్పుకోవాలండి. తిప్పుకున్న నెక్ సెట్ చేసుకొని దాని పైనుంచి కూడా డబుల్ టైప్ కుట్టేయాలండి. చూసారు కదా, ఇలా వెనక తిప్పుకొని నెక్ అణిచిపెట్టేలా ఉండాలని చెప్పేసి గట్టిగా అది పెట్టి వేయాలండి. నెక్ అనేది స్టిఫ్గా ఉండాలి. చూపిస్తున్న విధంగా కుట్టుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను కింద అయితే వేరే క్లాత్ ఏమీ అటాచ్ చేయట్లేదండి, దాన్ని జస్ట్ ఫోల్డ్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఇక మనకి డ్రెస్ క్లాత్ కదండి, ఎక్స్ట్రా పీస్ ఏం మిగలలేదు, అందుకే నేను జస్ట్ లోపలికి ఫోల్డ్ చేశాను. కొంచెం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ టైప్ కూడా వేసి ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చండి. హ్యాండ్స్ అయితే నేను వేరే ఏమీ కట్ చేయలేదండి, అలా 3/4 హ్యాండ్స్ పెట్టేసుకోవాలనుకుంటున్నాను. చూసారు కదా, హ్యాండ్స్ మనకు ఆల్రెడీ అటాచ్ వచ్చినాయే కాబట్టి జస్ట్ మనకి కొంచెం పెద్దగా ఉంటాయండి, దానివల్ల మధ్యలో కొంచెం ఇలా కొలుచుకొని డాట్ అనేది పెట్టుకోవాలి. ఆ డాట్ మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలండి.
ఇలా చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్లు అటాచ్ చేసుకున్నాక డబుల్ సైడెడ్ కుట్లు వేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అతుక్కున్నానండి. చూసారు కదా, బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసుకుంటూ కొలుచుకుంటూ చంక దగ్గర కూడా మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొచ్చేయండి. మ్యాక్సిమం నాకు ఎక్స్ట్రా పీస్ ఏమీ లేదు, ఎగ్జాక్ట్గా నాకు అందులో ఉన్న మెజర్మెంటే వచ్చింది కాబట్టి 3 లేయర్స్ కుట్లకి మెజర్మెంట్ వదులుకొని నేను స్టిచ్ చేస్తానండి. ఎక్కువ మెజర్మెంట్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా అటాచ్ చేసుకోవాలండి బ్లౌజ్ అనేది. బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇదిగోండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూసారు కదా. మనకి అసలు ఇది డ్రెస్ అన్నా సరే నమ్మబుద్ధి కాదు. మనం హుక్స్ లో తాళ్ళు పట్టీలు వేసుకున్నాక ఆ యాంగిల్స్ కూడా నచ్చినాయి. ఏమైనా తాళ్ళు కానీ యాంగిల్స్ కానీ మీరు ఇంకా లుక్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కాస్ట్లీ యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పరికిణి కుట్టుకోవచ్చండి. పరికిణి ఫస్ట్ బెల్ట్ అయితే తీసుకోవాలి కదండి. పరికిణి చూసారు కదా, ఇందాక నేను మీటర్ ముక్క కొన్నానని చెప్పాను కదండి, అందులో నుంచే పరికిణి బెల్ట్ అయితే తీస్తున్నాను. పరికిణి బెల్ట్ పొడవు వచ్చేసి నాకు నడుము పొడవు కూడా 40 ఉందండి. 40 తీసుకున్నాను. చూసారా, ఇలా చూపించిన విధంగా 40 ఇంచెస్కి, లూజ్ వచ్చేసి 4 ఇంచెస్కి, అటు ఇటు 2 ఇంచెస్ అండి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు కూడా తాడు ఎక్కించుకుంటాం కదండి, నాడ గురించి అటు ఇటు కూడా స్టిచ్ వేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద పరికిణి అనేది అటాచ్ చేసుకుందామండి. మనకు ఆల్మోస్ట్ సగం పైన కుట్టేసి ఉందండి ఇది. ఎందుకంటే ఫ్రిల్స్ కూడా లైనింగ్కి అటాచ్ చేసి ఉందండి. ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ కదా. సో కాబట్టి దాన్ని మనం సెంటర్ పాయింట్ చూసుకొని మార్క్ పెట్టుకొని మనం నడుం పట్టి ఉంది కదండి, సేమ్ అదే విధంగా నడుం పట్టీకి కూడా అలాగే డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ వచ్చే వరకు కూడా కుర్చీలు అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. చూసారు కదా, ఫ్రిల్స్ అయితే మనకి రెడీమేడెడ్గా ఉంది. జస్ట్ అలా అటాచ్ చేసుకొని నాడ అనేది పెట్టుకునేలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇందాక వేసిన పట్టు అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలండి. మనం నాడ ఎక్కించుకోవాలి కదా.
దానికి జస్ట్ పట్టిలాగా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లేయర్ స్టిచ్ కూడా చేసుకున్నాక ఇలా చూపించిన విధంగా కుట్టుకున్న తర్వాత డబుల్ లేయర్ కుట్టేసుకున్నాక చూసారు కదా పరికిణి అయితే ఎలా వచ్చిందో మనం సైడ్ కూడా అటాచ్ చేసుకుందాం. మనం పరికిణి లూజ్ ఉంచుకొని దాన్ని బట్టి మనం వెనక సైడ్ కుట్లు కూడా వేసుకోవచ్చు. సైడ్ జస్ట్ అటాచ్ చేయడమేనండి, ఏముండదు. చూసారా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి దాన్ని. అటు సైడ్ ఇటు సైడ్ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. కలిపి అటాచ్ చేసుకున్నాక మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పరికిణి ఆ మూల ఈ మూల కూడా అతుక్కోవాలి. ఇప్పుడు మనకి పరికిణి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కూడా. ఇది అసలు మనకి ఫ్రాక్ అన్నా సరే ఎవరు నమ్మరు, అంత ఈజీగా, చాలా ఈజీగా. చూసారు కదా ఫ్రిల్స్ కూడా ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఫైనల్ లుక్ చూసేద్దాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రెడిషనల్ లుక్ తో ఫుల్ లాంగ్ డ్రెస్ తో లంగా ఓని మనకి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా వెనకాల నేనైతే బ్రాడ్ నెక్ తింపానండి. మీకు కుదిరితే లేస్ గాని చూసారు కదా ఆ లేస్ వల్ల ఎంత లుక్ వచ్చిందో. ఇంకా యాంగిల్స్ కూడా వేసానండి. మనకి ఇలా మ్యాచ్ అయ్యే కలర్స్ తో యాంగిల్స్ వేసుకున్నాం. వెనకాల తాళ్ళకి యాంగిల్స్ కొంచెం కాస్ట్లీ అని వేసుకుంటే లుక్ బాగుంటుందండి. ఇవన్నీ చేసుకుంటే మనకి బ్లౌజ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. నేను మీ ప్రసన్న.